హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడిస్. మీకోసం కొత్త వీడియో. చాలామంది మనం చూస్తూ ఉన్నాం, మంచి వీడియో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అనే నేషనల్ కాల్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, చాలామంది మన కస్టమర్స్ ఉన్నారండి. మనకి ప్రేమతోనూ మన ఇన్ఫర్మేషన్ నచ్చి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే మనకు ఉన్నారు. మనం ఎవరిని సబ్స్క్రైబ్ చెయ్యు అని అడగట్లేదు. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్. ల్యాండ్ ప్రతి ఒక్కరికి నీడే, ప్రతి ఒక్కరు చేసుకోవాలి సబ్స్క్రైబు. అందుకనే స్పెసిఫిక్‌గా సబ్స్క్రైబ్ కూడా అడుగుతున్నా. ఎందుకంటే నీకు ఉపయోగపడకపోతే ఇంకొకరికి ఉపయోగపడుతుంది. లేదంటే మన ఏజ్‌లో ఉన్నవాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ విషయాలు తెలియడం చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. ఎందుకంటే మనం ఎప్పుడు సంపాదించినా ల్యాండ్ పెట్టుబడి ఏ రకంగా పెట్టుకుంటే మంచిదనేది ప్రతి ఇన్ఫర్మేషన్ మన దీంట్లో ఉంటుందన్నమాట. సో, నన్ను అభిమానించి సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకా బూస్ట్ చేసేటట్టు, నాయుడు చాలా చక్కగా చేస్తున్నావు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అని నాకు అభినందనలు తెలిపినందుకు చాలా చాలా మందికి థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. నేరుగా ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబ్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అయితే ఈరోజు మనకి బొబ్బులి సరౌండింగ్ 3 అంగుళాలు వాటర్ తగ్గకుండా మంచిగా 360 రోజులు వాటర్ పుష్కలంగా వచ్చే ఒక మంచి ల్యాండ్‌ని చూడడానికి వెళ్దామా? సో, వీడియోలోకెళ్ళి మనం వీడియో మొత్తం చూడండి. ప్రతి పాయింట్ కూడా నేను చెప్పేది ఇంపార్టెంట్. ఎందుకంటే 25 ఎకరాలు కూడా మొత్తం నేను తిరుగుతాను. ఏదో షార్ట్ కట్‌లో చెప్పిస్తే ఫస్ట్ భూమికి చాలామంది అడుగుతున్నమాట. ఒక 2 నిమిషాల్లో చెప్పవచ్చు కదా ఫుల్ ఇన్ఫర్మేషన్. దానివల్ల ల్యాండ్ మీద తిరిగేటప్పుడు ఏ పాయింట్ ఎక్కడ చెప్పాలనే విషయాన్ని క్లియర్‌గా చెప్తానమాట. మీరొచ్చినా గానీ అదే రకంగా మళ్ళీ మళ్ళీ రెండోసారి అడగవసరం లేదనమాట. ప్రతిదీ వీడియోలో విన్నాం. కరెక్ట్‌గా మీరు చెప్పే పాయింట్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్‌గా మనకి అర్థమైందనే విషయం క్లియర్‌గా నా వీడియో చూసిన క్లియర్‌గా అర్థం అవ్వాలి విషయం. ఎ ఎ ఎక్కడ ఏముంది? ఎక్కడ వాటర్ వస్తుంది? ఎక్కడ రాలేదు? ఎక్కడ ఏ సాయిల్ ఉంది? అన్నీ గూడా నేను వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అందుకే పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుందట. ఇలా క్లిక్ చేసి నాకు లొకేషన్ పంపించండి, ఇవన్నీ గూడా పెడుతున్నారు. నేనైతే ఎవ్వరికీ లొకేషన్ ఇవ్వను. ఓకే. వీడియోలోకెళ్ళి వీడియో మొత్తం చూడండి. మంచి ల్యాండ్ ఇదే ఫ్రెండ్స్. మనం వెళ్తున్నది బొబ్బిలి సరౌండింగ్ 7 కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అనమాట. సో, చూడండి, ఇదే రోడ్డుకి ఆనుకుని ఉంది బిట్ అనమాట. సో, ఈ తార్ రోడ్డుకి ఆనుకుని ఉండడం వల్ల అది ఎంతో వాల్యుబుల్. 360 రోజులు వాటరు బోరు తగ్గదనమాట. అంత మంచి ల్యాండు. సో, ఎందుకంటే హైలైట్ పాయింట్ మీకు చెప్తేనే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుందనే విషయానికి, మనకి భూమి అనగానే వాటర్ ఇంపార్టెంట్. సో, ఈ పాయింట్ నుండి స్టార్టింగ్ మాట ఈ భూమికి. ఇదే తార్ రోడ్డు కాబట్టి ఇగోండి. ఇదే తార్ రోడ్డు. భూమి చూశారు కదా ఏ రకంగా ఉంది. ఇక్కడ నుండి హైవే బిట్ లాగా ఇట్లా బ్లాక్ సాయిల్ అనమాట. బ్లాక్ సాయిల్ అండి. ఈ సాయిల్ని నేను చేత్తో కూడా పరిశీలించి మీకు చూపిస్తాను. అయితే మనం బిట్ ఈ రోడ్ ఇదే అనమాట. ఈ రోడ్ని ఇలాగా టర్న్ అవ్వాలి. టర్న్ అయితే మనకు ఆ రోడ్ వెంబడ బిట్ అన్నమాట. చూశారు కదా, ఇదే మనం వెళ్ళవలసిన బిట్. వెనక్కి తార్ రోడ్ని అనుకొని ఇది తిరిగాం, టర్న్ తిరిగాం. ఇదంతా మట్టి రోడ్డు. రోడ్డుకి ఇరువైపులా యువతల చెరువు అనమాట. ఇది చేపల చెరువు. అది యువతల కూడా ల్యాండ్, చేపల చెరువు ఉంది. అలాగని ఈ భూమి కూడా, అంటే రోడ్డుకి ఇరువైపులు కూడా భూమి ఉందన్నమాట. చూశారు కదా, ప్రస్తుతానికి వరేసారు అన్నట్టు. ఇదిగోండి షెడ్, వాచ్మెన్ కూడా ఉన్నాడు అక్కడ. ఓకే. అలాగా నేను ఏదైతే బ్లాక్ సాయిల్ అలా చూపిస్తున్నానో ఆ భూమి అంతా మీకు ఉన్నట్టే. ఇంకోండి యువతల వరి వేసారు అన్నమాట. ఇది కూడా మనకు ఉందన్నమాట. ఓకే. వరి వేసారు, చేపల చెరువు ఉంది, అండ్ తార్ రోడ్ని ఆనుకొని ఉంది. నెక్స్ట్ మనకి రోడ్ని ఆనుకొని మొత్తం పొలం అంతా రోడ్డు ఉంది. ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రోడ్డు. ఆ రోడ్డు ఉంది. పొలంలో దిగలేదు, బండితోనే వెళ్తున్నాం. చూడండి అంతా వరి మొత్తం ఎలా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. డౌను వరి అనేది మనది కాదు అనమాట. ఈ డౌన్ ఏదైతే చూపిస్తున్నా అది వరి కాదు. ఆ వెనక ఉంది అరటి తోట, అది ఆ వెనక్కున్న అరటి తోట అయితే మళ్ళీ మనకి సంబంధించిందే. ఆ అరటి తోట వెనక్కి వెళ్ళి మనం వెళ్ళినప్పుడు
కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా ఎలా ఉంది. ఇదంతా కూడా వరితో ప్రజెంట్ ఉంది. బోర్ అనమాట. ఆ బోర్ దగ్గర కూడా లాస్ట్లో వెళ్దాం. ఎన్ని ఇంచీలు వస్తుంది, ఎంత వాటర్ వస్తుంది అన్నీ కూడా చూపిస్తాను. ఇలాంటి బోర్లు 4 ఉన్నాయి. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్. మళ్ళీ అడగండి. ఒరిస్సాది చేస్తాను, ఆంధ్రాది చేస్తాను. 2 రకాల వీడియోస్ నేను చేస్తాను. అయితే మనకి ఏపీది కావాలా, ఆంధ్రాది కావాలా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎకరా 30 lakhs ప్రజెంట్ చెప్తున్నారు. 30 lakhs అనేది పర్ ఎకరా చెప్తున్నారు. ఎంతో బాగుంది ల్యాండ్. అయితే మనకి ప్రతిదీ చేసి పెట్టి ఉంచేశారు. మన ల్యాండ్స్, ఆంధ్ర ల్యాండ్స్ ఏ రకంగా ఉంటాయో తెలుసు కదా. రేటు బట్టి ఆంధ్రాదా ఒరిస్సాది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఆ రకంగా ఉంది. రోడ్డు మీద చాలా రోడ్డు కన్వీనియంట్గా ఉందన్నమాట. ఇదంతా ఇది కూడా చూసారు కదా బోరు. ఎయిర్ పైప్లోనే ఎంత వాటర్ వస్తుందో చూడండి. ఎయిర్ పైప్ అది, బోర్లో నుండి కాదు. ఎయిర్ పైపే ఎంత వాటర్ వస్తుంది. అదే రకంగా అలాగే వెళ్ళినట్టయితే ఇదొక మనకి నేల అనేది ప్లెయిన్గా చేసి పెట్టి ఉంచారన్నమాట. ఈ ల్యాండ్ కూడా ఉందన్నమాట. ఆ పక్కది మళ్ళీ లేదు. మళ్ళీ రోడ్డుకి ఇవతల వైపు ఉందన్నమాట. పూర్తిగా చూడండి. ఆ తోట అనేది మళ్ళీ లేదు. ఆ రకంగా మీరు దగ్గరకు వచ్చి చూస్తేనే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. విజిట్ చేయకన్నా 25 ఎకరాలన్నాక పరిగెట్టి వచ్చి ఈ ఒక మొక్కనే మాత్రం అనుకోవద్దు. ఇదిగోండి ఇక్కడ నుండి అల్లము, పసుపు వేశారన్నమాట. పసుపు అనేది ఇక్కడ పండుతుంది. ఇదంతా కూడా లెవెల్ చేసి పసుపు వేశారు. వాటర్ అనేది అసలు మాట్లాడొద్దు, వాటర్ ఉందా లేదా అనేది ఈ వీడియో వరకు అయితే, ఈ ల్యాండ్ వరకు అయితే. ఎందుకంటే వెనక నుండి నది ఉంది, రివర్ అనేది ఉంది. 360 రోజులు రివర్ వాటర్ కూడా వస్తుంది. పసుపు అనేది చూసుకోవచ్చు మీరు ఎంత దీనిగా చేశారనేది. అయితే నెక్స్ట్ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, చాలామందికి బోరింగ్గా ఉంది అంటే ఇది అడ్వర్టైజ్మెంటో లేకపోతే కామెడీ వీడియో కాదు, ఇన్ఫర్మేషన్ వీడియో. ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్లో పసుపు ఉంది, రోడ్డుకి 3 మొక్కలు అంటే ఎవరికి అర్థమవుద్ది? ఎవరికి అర్థం కాదు. చాలామంది తెలియక అంటే వీడియో అనేది అన్నీ ఎంజాయ్మెంట్కి కాదు, ఇది లక్షల్లో పెడుతున్నారు కాబట్టి చాలా క్లియర్గా చెప్పాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పూర్తి వీడియో చూడడానికి చాలామందికి టైం ఉండట్లేదు. భూమి కావాలి, భూమి మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నాకు హ్యాపీగా చాలా బాగా చెప్తున్నారు నాయుడు. ఇంకా క్లియర్గా మాకేంటంటే డ్రోన్ కెమెరాతో తీస్తే ఇంకా బాగుంటుందని సజెస్ట్ చేస్తున్నారు. అది వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి భూమి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ రేట్ ఎక్కడ ఉంది, మనకి పెట్టుకుంటే బాగుంటుందా లేదా, ఇలా విజువల్గా చూపిస్తే నాకు ఫస్ట్ క్లారిటీ వస్తుంది కదా. పెట్టుబడి హ్యాపీ పెట్టుకోవచ్చు కదా అనేది చూపిస్తాను. ఇదంతా ఉందండి నేను ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తుందంతా. తర్వాత అదర్ థింగ్ మాట్లాడదాం. ఫస్ట్ అయితే భూమిని చూపిస్తున్నాను. ఇదే అనమాట నది. ఇది 360 రోజులు మీకు వస్తుంది. భూమిని ఆనుకొని ఉంది. పసుపు చూశారు కదా, దాని కింద వేసిన పసుపు. దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్తే మీకు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది అన్నమాట. ఇదిగో చూసారా, అదనమాట విషయం. నదిని నేను తీసి చూపిస్తాను. ఎందుకు? ఈ నది అనేది చూపించకపోతే ఈ భూమికి మనకి భూమి వాల్యూ తగ్గిద్దండి. ఈ భూమి 360 రోజులు వాటర్ ఉండడం వల్ల నీకు నచ్చిన పంట పండించుకోవచ్చు అన్నమాట. నీకు ఏది అనిపిస్తుంది అది. ఏపీలో ఈ రకంగా భూమి కుదరడం అనేది అసాధ్యం. ఎందుకంటే వాటర్ ఉండే దగ్గర మనకి దొరకదు. ఓకే, బోర్లు 3 అంగుళాల కంటే ఎక్కువే పడుతుంది కానీ తక్కువ పడదు. నీకు కావాలంటే బోర్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను, మీకు అందులో డౌట్ ఏం లేదు. బోర్ కూడా చూపిస్తాను అన్నమాట. సో అక్కడ వర్క్ చేస్తాను అన్నమాట ఆల్రెడీ పొలంలో. సో దీని తర్వాత ముందు చూపించిన అరటి తోటకి వెనక ఉందన్నమాట. అరటి తోట వరకు వెళ్ళే టైం లేదు, బట్ నో ప్రాబ్లం. మ్యాక్సిమం కవర్ చేస్తాను భూమి మొత్తం. ఇది చూడండి ఎలా అనేది. భూమి చుట్టూ అంటే వాతావరణం ఎంత స్లోగా చూపిస్తే అంత బాగుంటుందని చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం స్లోగా కెమెరా తిప్పడం జరుగుతుందన్నమాట. చూసారా, నదికి నేను అనేది మార్కింగ్ చేసి ఎక్కడిదో ఉండే భూమి చూపించను. భూమి ఏ రకంగా ఉంటే ఆ రకంగా చూపిస్తాను. మనకి ఆ రకంగా చూపిస్తేనే మన వీడియోకి వాల్యుబుల్. ఎందుకంటే నాయుడికి అక్కడికి వెళ్ళాక వేరేలా చూపించాడు, ఇక్కడ వేరే ఉందని చాలామంది చాలా రకాలుగా చూపిస్తున్నారు. బట్ మనకు అది నీడ్ లేదు. ఇది బోర్ అనమాట.
బోరు ఎలాంటివి 4 పాయింట్లు ఉన్నాయి. 4 పాయింట్లు ఏ ఒక్క పాయింట్ యూజ్ చేసినా 360 రోజులు కొడుతుంది వాటర్. ఈ రకంగా ఏ పంటకైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అందులోకి ఇది ఇసుక నేల చూశారు కదా, అక్కడికి ఇంకో దానికి మారింది నేల. ఇసుక నల్ల రేగడి కలిపి ఉన్న భూమి అనమాట. ఏదైతే అది మీరు స్టడీ చేసుకోండి వచ్చి, ఇందులో ఏ పంటలు పండుతాయి ఏంటి అనేది. ఫస్ట్ అయితే ప్రజెంట్ అయితే పసుపు వేశారు, ఒక దగ్గర వరి వేశారు, మరొక దగ్గర అల్లం వేశారు. సో చాలా రకాల పంటలు, చాలా డిఫరెంట్ పంటలు పండిస్తూ ఉన్నారన్నమాట. చూశారు కదా భూమి ఏ రకంగా కనిపిస్తుందో, ప్లెయిన్గా 0%లో కనిపిస్తుంది అనమాట. మనం ఏం చేయవసరం లేదు, జస్ట్ ఏ బిట్ నచ్చితే ఆ బిట్టు హ్యాపీగా మనం లెవెల్లో ఉందన్నమాట. అంతేకాదు మనం అందుబాటులో ఉన్నాయి, సిటీకి అందుబాటు. బొబ్బులకి 7 కిలోమీటర్లో ఈ ల్యాండ్ 30 lakhs కంటే హ్యాపీగా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. వాటర్ సోర్స్ ఉన్నది మనకి. ఇలాంటి ల్యాండ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనికోసం మీరు రూపాయి పెట్టుబడి పెట్టుకున్న నీ లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ అసెట్ అనేది మీ ఓన్స్ పార్పరింగ్ చెప్పుకోవడానికి తగ్గది. కాబట్టి ఎవరికైనా కానీ డబ్బులుండి ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఈ ల్యాండ్ ఇక్కడ నుండి వరి వేసారన్నమాట. చూశారు కదా వరి ఎంత తాజాగా ఉంది, అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అనేది. ఎందుకు అసలు వాటర్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు వాటర్ లేనిదే పంటలు పండలేని రైతులు ఎంతోమంది ఉన్నారు. సో నువ్వు ఆ తప్పు చేయకు. నీ పిల్లలకి మంచి అసెట్ని కొన్నానని ఒక మంచి శుభవార్త చెప్తే నిన్ను జీవితాంతం హ్యాపీగా గుర్తుపెట్టుకుంటావు, నా తండ్రి ఇలాంతా మంచి ఆస్తిని కొనిపెట్టారు అని. ఓకే, ఇలాంటి దానికోసం మనం ₹1 ఎక్కువ పెట్టైనా కొనవచ్చు అనమాట. ఎందుకంటే టైటిల్ క్లియర్ ఉంది, డాక్యుమెంట్ క్లియర్ ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేదు. సో ఇంకా డిస్ప్యూట్స్ అనేవి క్లియర్గా అసలు మనం డౌట్ పడకన్నా ఉన్నాయన్నమాట. సో అలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్తో భూమి అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది డిస్ప్యూట్స్లో లేదు. సో క్లియర్ టైటిల్, డాక్యుమెంట్స్ క్లియర్, అన్నీ కూడా మీకు హ్యాపీగా ఉంది కాబట్టి హ్యాపీగా తీసుకోండి. ఇలాంటి ల్యాండ్స్ దొరకడం చాలా కష్టం. ఎంత వేగంగా వచ్చి కొనుక్కుంటే అంత బాగుంటుందన్నమాట. సో అంతేకాదు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ముందు నల్లరేగడి చూశారు కదా, ఇటు పల్లం అనమాట. ఆ వరి ఇక్కడ రాగులు జల్లారు అన్నమాట. డిఫరెంట్ బిట్లో డిఫరెంట్ నచ్చింది అనమాట. అంటే పండదు అనేది ఏం లేదు కదా. బ్లాక్ సాయిల్ అది, మీ కెమెరాలో కొద్దిగా బ్రైట్ అవ్వచ్చు, నేను బ్లాక్ సాయిల్. ఓకే, మనం అది బోర్ దగ్గరికి వెళ్ళి, బోరు కూడా దూరం నుంచి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి చూపించలేదని చాలామంది చాలాసార్లు అడుగుతూ ఉన్నారు. అంత గ్యాంబ్లింగ్ అని లేదా చెరువు వాటర్ చూపిస్తాను నేను ఏం లేదు. నీకు కెమెరాలో ఏది కనిపిస్తుందో అది పక్క అక్కడ ఉంటుంది. ఓకే, అంటే దీన్ని చూస్తే భూమిని చూసినట్టే నా ఉద్దేశం. మీరు యాక్చువల్గా కొన్ని వాళ్ళు అయితే మాత్రం ఫిజికల్గా వచ్చి చెక్ చేసుకుంటేనే మంచిది ఎప్పుడైనా కానీ. ఓకే, ఒకసారి మనం ఆ బోర్ కాడికి వెళ్ళి బోర్ని మనం చూద్దాం, చెక్ చేద్దాం ఏ రకంగా వాటర్ పారుతుంది, ఎంత టేస్ట్గా ఉన్నాయి వాటరు, అసలు వచ్చగా ఉన్నాయా, ఉప్పుగా ఉన్నాయా, స్వీట్గా ఉన్నాయా, అన్నీ మనకి తెలియాలి. ఎందుకంటే వాటర్ ఉప్పు వాటర్ అనుకోండి కొన్ని పంటలకు పనికిరాదు. సో మీకు తెలిసో తెలీదా, నేను స్టడీ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు ల్యాండ్ గురించి ఇప్పుడిప్పుడే కొద్దిగా బాగా అవగాహన వస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట వాటర్, ఇది స్వీట్ వాటర్. 360 రోజులు సో వాటర్ అంత అద్భుతంగా ఉంది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాటర్ ఎంత బాగుందనేది మనకి సూపర్గా వాటర్ 3 అంగుళాల వాటర్ పంపది. దగ్గరికి వెళ్ళి మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. సో వాటర్ తాగుదాం. సూపర్, వావ్, చూశారు కదా
ఎంత స్వీట్‌గా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ అయితే. నేను తాగాను. నాకైతే చాలా అద్భుతంగా నచ్చాయి. హ్యాపీగా త్రాగే వాటర్ కన్నా అద్భుతంగా ఉన్నాయండి. అంత స్వీట్ వాటర్ అది. సో, చూడండి ఎంత బాగుందో. అదనమాట. మ్యాటర్ అయితే చాలా క్లియర్‌గా చెప్పాను. ఇది ఈ రోడ్డుని ఆనుకొని ఉన్న బిట్టు. ఈ తార్ రోడ్డుకి ఫేసింగు. కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఇంకా బార్గెనింగ్ మాట్లాడుకొని డైరెక్ట్ ఓనర్‌తో బార్గెనింగ్ కూడా రేటు మాట్లాడుకోండి. నాకేం ఇబ్బంది లేదు. నా పర్సెంటేజ్ నాకు ఇస్తే చాలు. 2% ఆంధ్ర కాబట్టి రూ. 1,00,00,000 దాటితే 1%, లోపైతే 2%. ఇందులో కన్‌ఫ్యూజ్ ఏం లేదు. అలాగని నలుగురికి ఎలాగిస్తే అలాగే ఇస్తారు. నాకేమి ఒక్క రూపాయి ఎక్కువొద్దు, తక్కువొద్దు. బిజినెస్ అనేది బిజినెస్. కాబట్టి హ్యాపీగా కొనుక్కోండి. నా పర్సెంటేజ్ మీద ఎగ్గొట్టడానికి మాత్రం ట్రై చేయొద్దు. సో, నేను కష్టపడి మీకు వాల్యుబుల్ అసెట్‌ని మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ.